జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల ఎంపిక ఎప్పుడో పూర్తయింది. ఒక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ పదవి మాత్రం సందిగ్ధంలో ఉంది. ఆ సందిగ్ధం కూడా వీడిపోయి గత 2 రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంసీ చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్లు మొత్తాన్ని నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఏఎంసీ టీం ఉన్నారో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు వీళ్ళంతా రేపు 6వ తారీఖు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా అసలు లేట్ ఎందుకు అయింది? ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు గారు ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లాగుంది? బాగుంది, సంతోషంగా ఉంది. ఏఎంసీ చైర్మన్గా నన్ను మన ప్రీతమ్మ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ప్రపోజ్ చేసి ఆయన నమ్మకంతో నేను బాగా చేస్తాననే ఉద్దేశంతో ఆయన నాకు పట్టుబట్టి మరి ఈ పదవిని ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎప్పుడో అయిపోయి ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయి ఉన్నారు. మన ఒంగోలు దానికి ఇంత సందిగ్ధత ఎందుకు? ఇంత లేట్ దేనివల్ల ప్రాసెస్? రాచగర్ల వెంకటరావు అనేది ఏమైనా సరే పెట్టుకోవాలేనా? కాదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే చిన్న క్లారిఫికేషను. యాక్చువల్గా నేను శివపురం వెంకట్రావుగా, అంటే మా విలేజ్ శివపురం వెంకట్రావుగా అందరికీ తెలుసు. పార్టీ పరంగా కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా మా ఇంటి పేరు తెలియదు. మా ఇంటి పేరు రాచగర్ల వెంకట్రావు అనేది చాలామందికి పార్టీ క్యాడర్లో తెలియదు. పార్టీ తరఫున అడిగారు, పలానా వెంకట్రావు మీకు ఆమోదమేనంటే ఈ రాచగర్ల వెంకట్రావు ఎవరో మనకు తెలియదు అని చెప్పి చాలామంది 1 బాల్ నొక్కబోయి 2 నొక్కటము అట్లా వ్యతిరేకంగా వచ్చింది కొంత. తర్వాత జనార్దన్ రావు గారు తెలుసుకొని ఆయన రాచగర్ల వెంకట్రావుని శివపురం వెంకట్రావు అంటారండి, నాకు కూడా తెలియదు, ఆయన నిక్నేమ్ అది. ఆ విధంగా అందరికి పరిచయము. కాబట్టి మీరు అది శివపురం వెంకట్రావుగా మీరు అడగండి అంటే మళ్ళీ ఆ క్రమంలో మళ్ళీ అది ఐఆర్ఎస్ పెట్టడం జరిగింది. అప్పుడు అందరూ ఎక్కువ % ఆమోదం తెలపడం, మళ్ళీ అప్పుడు నాకు పదవి ఇవ్వటం జరిగింది. అందువల్ల లేట్ అయింది. ఈ రాచగర్ల శివపురం ఏంది తేడా అంటే మాది యాక్చువల్ మర్చిపోయేటట్టుగా శివపురం నెట్ వచ్చింది. మా ఇంటి పేరు రాచగర్ల అయితే మా విలేజ్ శివపురం. శివపురం అయితే ఫస్ట్ నుంచి నేను చదువుకునేటప్పటి నుంచి, ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి మా ఊరు పక్కన వాళ్ళు నాయుడుపాలెము, నిడమనూరు, మల్లవరపాటు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాది శివపురం అని శివపురం వెంకట్రావు అని పిలిచేవాళ్ళు. అసలు రాచగర్ల పోయింది. ఆ విధంగా శివపురం వెంకట్రావు అనే పేరు అందరికీ పరిచయం. మీది వ్యవసాయ కుటుంబమేనా? అవును, మాది వ్యవసాయ కుటుంబం. ఇప్పుడు మీకు ఏఎంసీ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తున్నారు. నీకంటూ ఒక అవగాహన, ఒక ఆలోచన ఉంటుంది కదా, నేనంటూ ఏఎంసీ చైర్మన్ అయితే, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయితే రైతులకి ఇట్లాంటి ఏమైనా చేయాలని అట్లా నీకంటూ ఒక ప్రణాళిక అయితే రెడీ చేసుకున్నావా? ప్రణాళిక అయితే రెడీ చేసుకున్నాను. ప్రస్తుతం ఏఎంసీ గత పాలనలో బాగా భ్రష్టు పట్టిపోయింది. అక్కడ పరిస్థితులు కానీ అక్కడ ఉన్న రైతులకి ఏ విధంగా మేలు చేయాలనే దాని మీద ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు. నేనైతే ఇప్పుడు పదవి చేపట్టిన తరువాత రైతులకు ఏ విధమైన ఉపయోగమో, ముఖ్యంగా మన వ్యవసాయ మార్కెట్ పరిధిలో పండే కానీ, జిల్లాలో పండే ధాన్యాలు కానీ ఇక్కడి నుంచి గుంటూరుకి లేకపోతే ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళటము, అదేవిధంగా ఈ రైతులు దగ్గర తక్కువ ధర కొనుక్కోవటం, గిట్టుబాటు ధర కాకుండా నానా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నా ఆలోచన ప్రకారం అయితే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతులకి ఇక్కడ ఒంగోలు మార్కెట్ యార్డుని ఉపయోగపెట్టాలి. ఇక్కడ మళ్ళా ట్రేడర్స్ని, బయర్స్ని అందరినీ ఒప్పించి ఇక్కడ జిల్లా పరిధిలో పండేటువంటి పంటలన్నీ ఇక్కడికి తెప్పించి ఇక్కడ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కల్పించి వసతులు ఇక్కడి నుంచి రైతు అనేవాడికి పూర్తిగా న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర అయ్యేట్టుగా మేము మార్కెటింగ్ గారి తరఫున మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నాము. అది తొందరలో అమలుపరుస్తాం. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ అసలు? మా నేటివ్ ప్లేస్ శివపురం మండలం, టంగుటూరు మండలం. నియోజకవర్గం కొండేపి. మరి ఒంగోలు నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ అయింది మీరు? నేను గత 40 సంవత్సరాల నుంచి, నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి నేను ఒంగోలులోనే నివాసం ఉంటున్నాను. ఒంగోలులోనే నా ఓటు ఉంది, అన్నీ ఒంగోలులోనే జరుగుతున్నాయి. ఒంగోలులో నివాసం ఉంటావు కానీ మీ ఊరికి సర్పంచ్ అంట కదా మరలా మీరు? అంటే గతంలో నేను అక్కడ మా వాళ్ళంతా కావాలని చెప్పేసి నన్ను ఎనామినస్గా సర్పంచ్గా పెట్టుకున్నారు. అప్పుడు ఉన్నాను, అక్కడ సర్పంచ్గా ఉన్నాను. కొండేపి నియోజకవర్గంలో ఉన్న అతను తీసుకొని వచ్చి కావాలని ఏఎంసీ చైర్మన్ చేస్తున్నాడు దామచర్ల జనార్దన్. అసలు ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధము?
బంధం అంటే మేము ఫస్ట్ నుంచి వాళ్ళ దామచర్ల ఫ్యామిలీ అంటే మా కుటుంబానికి బాగా అనుబంధం ఉంది. మా నాన్నగారు వాళ్ళ దగ్గర అప్పుడు ఉద్యోగం కూడా చేయటం జరిగింది. ఆ క్రమంలో చిన్నప్పటి నుంచి దామచర్ల ఆంజనేయులు గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, మేము అప్పుడు కాలేజీ స్టూడెంట్గా ఉన్నా కానీ ఆయన ఫాలోవర్గా ఉండేవాళ్ళమే. ఆమె సక్కుబాయమ్మ మన జనార్దన్ రావు గారు వాళ్ళ నాయనమ్మ గారిని కూడా మేము ఇంటికి పోతే బిడ్డతో సమానంగా మమ్మల్ని ప్రేమగా చూసేది. ఆ ప్రేమాభిమానాలతోటి మేము అప్పటి నుంచి కూడా దామచర్ల కుటుంబానికి ఎంతో అనుబంధంగా ఉంటాము. ఆ క్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ నేను ఎప్పుడూ కూడా ఏ పదవి ఆశించలేదు, నన్ను ఎవరు గుర్తించి పదవి ఇవ్వలేదు. కానీ జనార్దన్ రావు గారికి నాకు బాగా అనుబంధం కుదిరింది. ఆయన చెప్పిన పనిలా నేను చేయటం జరిగింది. అదేవిధంగా నా కష్టాన్ని ఆయన గుర్తించాడు. పార్టీకి 2000 నేను 15 నుంచి 19 వరకు, తర్వాత అపోజిషన్లో కూడా 19 నుంచి 24 వరకు నా మీద ఎన్నెన్నో చేయాలని చెప్పి చూశారు అపోజిషన్ వాళ్ళు. తర్వాత పార్టీ ఎలక్షన్ అప్పుడు కూడా నన్ను మభ్యపెట్టి నీ కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, పదవులు ఇస్తాం, నువ్వు మా పార్టీలోకి రావాలని చెప్పేసి నన్ను మభ్యపెట్టడం జరిగింది. అయినా కానీ నేను జనార్దన్ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న ప్రేమతోటి నేను రాను అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రేమ వల్లనే నా కష్టాన్ని గుర్తించి ఆయన, నా సిన్సియారిటీని గుర్తించి ఆయన నాకు పోరకాడి పదవి తీసుకురావడం జరిగింది. అదే సహజంగా ఏంటంటే మీ టీడీపీలో ఉండేవాళ్ళే మన ఒంగోలులో లేరా నాయకులు టంగు కొండేపి నియోజకవర్గం వలస తీసుకుని జేఎంసీ చైర్మన్ ఇస్తున్నాడు జనార్దన్ గారు. అసలు ఈ జనార్దన్ గారికి వెంకటరావు గారికి మధ్యలో ఎంత రేపు ఉందో, ఏం సంబంధాలు ఉన్నాయో అని చెప్పినట్టు దానికోసం ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళే. మా పార్టీలో సహజమే కదా. ఇప్పుడు కొంతమంది ఆశిస్తారు, ఈ పదవిని ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇప్పించుకోవాలని చెప్పేసి కొంతమంది వ్యతిరేకించవచ్చు. అది సహజమే కదా. పార్టీలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ ఉందంటే 4-5 రాసిస్తారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు ఉన్నా ఇంకా కొంతమంది మాకివ్వచ్చు కదా, మేము పోటీ చేస్తాం కదా అని ఆశ ఉంటుంది, ఆశిస్తారు. వాళ్ళకి అనుబంధంగా ఉండేవాళ్ళు కొంతమంది కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ పదవి రావాలని చెప్పేసి కొంతమంది ఆశించడం జరిగింది, ఆయన అడగటం జరిగింది. వాళ్ళు జనరల్గా ఆయన ఇక్కడోడు కాదు, కొండేపి నియోజకవర్గం ఆయనకే వద్దు, మాకే ఇవ్వండి అని చెప్పి అనడం జరిగింది. కానీ నేను మ్యాక్సిమం ఇక్కడ ఒంగోలు నియోజకవర్గానికి ఎంత చేయాలో అంత నా వంతు నేను ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారికి సహాయంగా ఉన్నాను. ఇప్పుడు కూడా మీరు శివపురం వెళ్ళొస్తూ ఉంటారా? వెళ్ళి వస్తుంటాను. ఇప్పుడు అక్కడ సర్పంచ్ ఎవరు? యాక్చువల్గా నేనే సర్పంచ్. అక్కడ కూడా సర్పంచ్ నేనే రాజీనామా చేస్తున్నాను. సర్పంచ్ కూడా మళ్ళీ ఇక్కడ ఏఎంసీకి వస్తున్నాను. సర్పంచ్కి రాజీనామా చేశాను. అది సర్పంచ్కి రాజీనామా చేసి ఏఎంసీగా. సర్పంచ్కి ఏ పార్టీ తరపు నుంచి మీరు? వైసీపీనా, టీడీపీనా? టీడీపీ తరపు నుంచే. ఓకే. ఇప్పుడు శివపురం సర్పంచ్గా కంటిన్యూ అవుతానే ఉన్నాం. కంటిన్యూ అవుతున్నాం. ఎన్నిసార్లు ఇప్పుడు మీరు అక్కడ సర్పంచ్ అయ్యారు? అక్కడ 1995లో ఫస్ట్ సర్పంచ్ అయ్యాను. అప్పుడు 5 సంవత్సరాలు చేశాను. తర్వాత 2001లో మా భార్య సర్పంచ్గా చేసింది. మధ్యలో ఒకసారి ఎస్సీ అయింది. ఎస్సీ అయితే తెలుగుదేశం పార్టీ తరఫునే మనం ఎస్సీ క్యాండిడేట్ని పెట్టి గెలిపించడం జరిగింది. తర్వాత మళ్ళా 2013 నుంచి నేను కార్మించి పిఎస్ఎస్ చైర్మన్గా ఉన్నాను. పీడీసీ బ్యాంక్ డైరెక్టర్గా కూడా చేసి ఉన్నాను. తర్వాత మళ్ళీ ఈ పీరియడ్లో నేను ఒంగోలులో ఉంటున్నాను కాబట్టి నేను పోటీ చేయలే, ఇక మీరు ఉండండి. నేను ఒంగోలు పెద్ద పదవి తీసుకెళ్ళి వద్దు నాకు అన్నాను. అంటే నేను వద్దులే, మీరు ఎవరన్నా ఉండండి అని చెప్పి అన్నాను. అంటే నేను అక్కడ నివాసం కూడా ఉండటం లేదు, ఒంగోలులోనే ఉంటున్నాను. అంటే కాదు, పార్టీకి నువ్వైతేనే అభ్యర్థి గెలుస్తావు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ క్యాడరు మన ఎమ్మెల్యే గారు అంతా చేస్తే నేను పోటీ చేయటం జరిగింది. 30 సంవత్సరాల నుంచి శివపురం గ్రామానికి మీరే మొత్తం అంతా? దాదాపుగా అంతేగా. మరి అవును. మీరైతే మీరు సర్పంచ్, ఎస్సీ అయితే ఎస్సీ మనిషి మీరే నుంచి పెట్టి గెలిపించుకున్నారు. అవును. మొత్తం మీరు కంటిన్యూ 30 సంవత్సరాల నుంచి. మరి ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఎట్టద్దాం అనిపించింది అయితే మీకు? గ్రామం అంటే నేను నివాసం ఉండేది ఇక్కడే. 30 సంవత్సరాలైనా నేను నివాసం ఉండేది ఇక్కడ ఒంగోలే. ఒంగోలులో రాజకీయంగా నాకు మంచి అనుబంధం ఉంది. ఇప్పటి నుంచి కాదు, 83 మేము ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా అప్పుడు పిఎస్ఎఫ్ పార్టీ ఉండేది. ఆ పిఎస్ఎఫ్ పార్టీలో నేను అప్పుడు ఇంటర్ కాలేజీ చైర్మన్గా కూడా నేను గెలవడం జరిగింది. తర్వాత డిగ్రీ కాలేజీ ఫైనల్లో కూడా మళ్ళీ నా పేరే అప్పుడు అనౌన్స్ చేశారు. అయితే అప్పుడు ఎలక్షన్ ఆగిపోవటం, స్టేట్ మొత్తం ఎలక్షన్స్, స్టూడెంట్ ఎలక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇక అప్పటి నుంచి
ఈ ఒంగోలు చుట్టుపక్కల కానీ ఒంగోలు ప్రజలతో కానీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అది ఆ ప్రభావంతో నేను కంటిన్యూషన్గా ఒంగోలు రాజకీయాల్లో కంటిన్యూషన్గా ఉంటున్నాను. గ్రామం అదేనా కూడా మీరు ఎక్కువ ఇక్కడే ఉంటారు, కాకపోతే పోయి వస్తూ ఉంటారు, అక్కడికి పోయి వస్తూ ఉంటాను. అంతేగా. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం చాలామంది పోటీ పడ్డారు, కానీ మీకే గుర్తింపు గౌరవం ఇచ్చి పార్టీ కోసం పనిచేసాడు. మనం ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదు. కాకపోతే అతని గ్రామంలో సర్పంచ్గా ఆ గ్రామం వాళ్ళందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి సర్పంచ్ అయ్యారు. మనం టీడీపీ పార్టీ తరపున ఎటువంటి పదవి లేదు. దాని మీద నమ్మకంతో మీకు జనార్దన్ గారు పదవి ఇచ్చారు. మీరు ఎట్లా చేయబోతున్నారు ఈ బాధ్యతలు? చేస్తాను. దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా శక్తి మేరకు రైతులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, అదేవిధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ యార్డ్లో ఎటువంటి పనులు చేస్తే డెవలప్ అవుద్ది, మార్కెట్ యార్డ్కి ఆర్థికంగా ఇంకా వసతులు ఏ విధంగా చేకూర్చవచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో కూర్చొని మేమంతా చర్చించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచన ఉంది. ఎన్నో తారీఖు ప్రమాణ స్వీకారం? 6వ తారీఖున ప్రమాణ స్వీకారం అనుకుంటున్నాము. ఈ వర్ష ప్రభావాలు ఎట్లుంటాయో ఒకసారి చూసుకొని ఈరోజే జనార్దన్ గారు అసెంబ్లీ నుంచి రావటం జరిగింది. ఆయనతో ఒకసారి కూర్చొని చర్చించి ఇవాళ ఫైనల్ చేస్తాం, డేట్ ఖరారు చేస్తాం. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం? అట్టహాసం కాకపోయినా మామూలుగా అందరినీ పిలిచి, పార్టీ పరంగా అందరినీ పిలిచి జాగ్రత్తగా చేయాలి కదా. ఇక్కడ మీకు కూటమి నాయకులతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? జనసేన బీజేపీలతోటి బాగున్నాయి. అందరూ నాతో బాగుంటారు అంతా. ఇప్పుడు రియాజ్ గారు కానీ, అదేవిధంగా మన రవిశంకర్ గారు కానీ, కింద క్యాడర్ కానీ అంతా కూడా చాలా బాగుంటారు. ఇప్పుడు మా ఏఎంసీ వైస్ చైర్మన్కి ఇచ్చిన చిట్టం ప్రసాద్ కానీ అంతా కూడా ఇప్పటి నుంచి కాదు, గత 15-20 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళంతా నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంతా కలిసిమెలిసి బాగుండేవాళ్ళం. అదేవిధంగా కంటిన్యూషన్గా మంచి సంబంధాలే ఉన్నాయి. మీ మీద నమ్మకంతో ఎమ్మెల్యేగా మీకు ఏఎంసీ పదవి ఇచ్చారు. దాన్ని మీరు ఇట్లాగే ఏదైతే మీకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకి వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉండి వారందరికీ వ్యవసాయ ఆధారిత ప్రాంతం మీద అంతా మన చుట్టుపక్కలంతా విలేజెస్ ఎక్కడ ఎక్కువ ఒంగోలు మండలి కింద వచ్చేది మొత్తం ఈ ఏఎంసీ దాని కిందకి వచ్చాము. వాళ్ళందరికీ రైతాంగాలకి ఇప్పుడు సంవత్సరం పొగాకు బాగా ఇబ్బంది పడ్డారు. అవును. ఇప్పుడు లాస్ట్లో కావాలని రేట్లు వేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఒక రకంగా ఈ ప్రైవేటు వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి రైతుల్ని మోసం చేయటమే. దానికి గవర్నమెంట్ మన వాళ్ళంతా కూడా పోయి దాన్ని మళ్ళీ పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలోనే తర్వాత లాస్ట్లో మళ్ళీ పెంచి చేస్తున్నారు. రైతులు కూడా ఏంటంటే ఆలోచించి చేయాలి. ఈ సంవత్సరం రేట్లు ఉన్నాయంటే వాళ్ళు వచ్చే సంవత్సరం విపరీతంగా గంప గుర్తుగా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువ పండించడం వల్ల ఎక్కువ అవ్వటం వల్ల రైతులు మీరు అవగాహన కల్పించాలి. అట్లాంటి కార్యక్రమాలు మీరు పెట్టి రైతులకు కూడా అవగాహన కల్పించి, ఆల్రెడీ బోర్డు ఉంది, బోర్డు కూడా ప్రయత్నం చేస్తుంది. పార్టీ పరంగా కూటమి పరంగా మేము కూడా రైతులకి ఏఎంసీ తరఫున ఒక అవగాహన కల్పించి ఎక్కువ పండించి, ఇది ఏంటంటే జనరల్గా ఎక్కువ ఉత్పత్తి అయ్యేటప్పటికి రైతులు వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే రేట్లు తగ్గించడం. అన్ని రకాల పంటలు వేసుకుంటే సమానంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పొగాకు రేటు బాగుందంటే మొత్తం పొగాకు వేస్తున్నారు, శనగ అంటే శనగ వేస్తున్నారు. అవును. అప్పుడు ఆటోమేటిక్ తగ్గి ఇప్పుడు శనగ కూడా చాలామంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. రేట్లు లేక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. దానికి మేము ఈ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏ విధంగా రేట్లు వచ్చి వాళ్ళకి లాభంగా ఉండే విధంగా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి ధర చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా నీకు ఇంత పదవి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి? అందరికీ కూడా నాకు ముఖ్యంగా నా మీద ఈ అభిమానం చూపించి నన్ను గుర్తించి చేసినందుకు దామచర్ల జనార్దన్ రావు గారికి, వారి సతీమణికి, అదేవిధంగా కూటమి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నేను జీవితాంతం పార్టీకి రుణపడి ఉంటాను. అదేవిధంగా దామచర్ల కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కూడా పార్టీకి అనుకూలంగా పార్టీకి సేవ చేస్తానని చెప్పి తెలియపరుచుకుంటున్నాను.
ఏదైతే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏఎంసీలు అయిపోయినా చివరిలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం రేపు 6వ తారీఖు చేయబోతున్నటువంటి రాచగర్ల వెంకటరావు ఏదైతే దామచర్ల జనార్దన్ రావు గారి సహకారంతో ఈ ఏఎంసీ ద్వారా ఒంగోలు ఏఎంసీ ద్వారా ప్రతి ఒక్క రైతాంగాన్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా, రైతులు ఎట్లాంటి పంటలు పండించుకుంటే ఎంత మోతాదులో పంటలు పండించుకుంటే మనకి లాభదాయకంగా ఉంటుంది అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. తప్పనిసరిగా నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొని వస్తానని చెప్తా ఉన్నాడు. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా రైతు కుటుంబం ఒకటి మీకు ఏఎంసీ చైర్మన్ వచ్చారు. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే ఏఎంసీ చైర్మన్ పదవి అనేది ఇప్పుడు టీడీపీ పార్టీలో ఒక ఆనవాయితీ ఉంది. ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళంతా రాజకీయంగా సమాధి అయిపోయినట్టే. తెలుసో తెలియదు మీకు? తెలుసు అది అంటే మనం నిర్ణయించే దాని మీద ఉంటుంది. అంటే మనం చేసే పని మీద, మన నిబద్ధత మీద, మనం ఏదో పదవి వచ్చిందని చెప్పి అహంకారంతో పదవి ఇప్పించిన వాళ్ళని తోలనాటము, వాళ్ళని అహంకారం అంటే చూడండి, టీడీపీ ఫస్ట్ నుంచి ఏఎంసీ చైర్మన్గా చేసిన వాళ్ళు లేకంటే వాళ్ళు ఇంటికానే ఉంటారు. రాజకీయంగా పైకి ఎక్కడికి పోరాళ్ళు. అది తెలుసా మీకు? అది చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది కదా. మీరు అది ముందుగా తెలుసు చెప్పారు, మీ ఫ్రెండ్స్ చెప్పలే మీకు? అంటే కావచ్చు, గతంలో ఒక అనువైతే ఉండొచ్చు, మారచ్చు, కాలక్రమేణా మారచ్చు, మార్చేదానికి అవకాశం ఉంటుందేమో, చూద్దాం. అంటే ఏది కూడా మన చేతుల్లో ఉండదు, కాలం నిర్ణయించాలి. మీ పార్టీ వాళ్ళు అంటుంటారు ఏఎంసీ చైర్మన్ అది వద్దురా నాయన, అసలుకి ఏఎంసీ చైర్మన్ చేసిన వాళ్ళు మొత్తం ఇళ్ళకాడ కూర్చొని ఉన్నారు, ఎవరైనా ఇంకా అక్కడి నుంచి పైకి ఒక మెట్టను ఎక్కారా అని చెప్పి అంటున్నారు. అది నేను అంటాను, మీకు చెప్పుంటారు కదా మీ స్నేహితులు. ఆటోమేటిక్గా జనరల్గా ఉండొచ్చు, ఆ నానుడి ఉండొచ్చు, కానీ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తిస్తుంది, పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు కూడా అది మనిషి తత్వాన్ని బట్టి, కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. సరే, అయితే మీరు ఆ నానుని తీసేసి ఏఎంసీ అయిపోయిన తర్వాత టీడీపీలో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.